హలో అండి. వెల్కమ్ టు కమల్ ప్రియ వ్లాగ్స్. ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ ఫ్రాంకీస్ అయితే చూపిస్తున్నానండి. నేనైతే ఫస్ట్ ఫ్రాంకీస్ చేసుకోవడానికి నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి. మైదాతో చేయడం లేదు, గోధుమ పిండితో చేస్తున్నాను. చపాతీ ముద్దకి ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పెరుగు వేసుకొని అందులో ఉప్పు, మసాలా కారం, పసుపు వేసుకొని అయితే బాగా కలుపుకున్నానండి. అదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. మీకు స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు అందులో అయితే పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసి కొంతసేపు పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఎక్కువగా ఫ్రై చేయకండి. జస్ట్ నార్మల్ కొంచెం సాఫ్ట్ అవుతే చాలు, ఎక్కువగా అయితే ఫ్రై చేయకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఇందాక మనం పెరుగు అలాగే పన్నీర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ క్యాప్సికమ్ ఆనియన్స్ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. అది బాగా కలుపుకోండి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అయితే మనం చపాతీ ముద్దను కలిపి ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు అందులో మనకు కావాల్సిన సైజులో చపాతీలను అయితే చేసి ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు అందులో దానిపైన మయోనీస్ అలాగే కొంచెం టమాటో కేచప్ వేసుకుని దాన్ని అయితే నేను స్ప్రెడ్ చేసుకున్నానండి. మొత్తం చపాతీ అంతా కూడా కలిపే స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దాని మీద మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న మిశ్రమం ఏదైతే రెడీ చేసి ఉందో అది వేసుకొని దాని మీద కొన్ని ఆనియన్స్ అలాగే చీజ్ కూడా వేసుకున్నానండి. చీజ్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ చీజ్ వేసుకున్నాను, నాకు కొంచెం చాలు, అందుకే కొంచెమే వేసుకున్నా. ఇప్పుడు మీరు అయితే దగ్గరగా రోల్ చేసుకోండి. నేను ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకోవడం వల్ల నాకైతే రోల్ ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు. ఇక్కడ ఇంకా చిన్నగా రోల్ చేసుకొని పెట్టుకోండి దగ్గరికి. అంతే, పిల్లలు ఎంతో బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చాలా హెల్తీ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.